చిత్తూరులో మరో ఇద్దరు దొంగల కోసం గాలింపు కొనసాగుతుందన్నారు పోలీసులు. చోరీకి యత్నించిన బిల్డింగ్ పక్కనే బ్యాంక్ ఉండడంతో దాన్ని టార్గెట్ చేశారా అన్న కోణంలో విచారించామని, దొంగల ముఠా లోపలికి వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదన్నారు. త్వరలోనే మరో ఇద్దరు దొంగలను పట్టుకుంటామని చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఏదైతే పుష్ప కిడ్స్ వరల్డ్ ఉదయం 6:30 గంటలకు దోపిడీ యత్నం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు 4 దొంగలను అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పారిపోయారు. దీనిపైన మరింత వివరాలు ఇవ్వడానికి మనతో సీఏ నెట్టికంటయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి, అసలు ఎప్పుడు సీన్ స్టార్ట్ అయింది, మీకు ఎప్పుడు సమాచారం అంది? నాకు ఒక 6:30 or 6:20 మధ్యలో కాల్ వచ్చింది. ఆ టైంకి ఇక్కడ ఉన్నారని. ఇక్కడి నుంచి ఒక అడ్వకేటు నాకు కాల్ చేశాడు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి అందుబాటులో నెంబర్ చెప్తే నేను ఇమ్మీడియట్లీ ఉన్న పలానా మా ఫోర్స్ని అలర్ట్ చేసుకొని నేను రావడం జరిగింది. పబ్లిక్ కూడా చాలా గ్రేట్గా సపోర్ట్ చేశారు. వాళ్ళందరితో పాటు వెళ్ళి ముగ్గురిని ఇటువైపు అదిమి పట్టేసుకున్నాం, దూకారు. అటువైపు ఇంకొకరు దూకారు. ఆ పర్సన్ని అటువైపు ఉన్నటువంటి మన మఫ్టీలో ఉన్న కొంతమంది పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఉన్న పొలానికి మఫ్టీలో వచ్చాం, వాళ్ళు పబ్లిక్ అనుకుంటున్నారు కానీ బట్ పోలీసు ఉంది, పబ్లిక్ ఉన్నారు. గ్రేట్. ఇక్కడ బాగా పబ్లిక్ చాలా సహకరించారు. వాళ్ళ కోఆపరేషన్తోనే ఉన్న మేము 10 మంది పోలీసులు ఇంత పెద్ద బిల్డింగ్లో దాదాపు ఒక 10 నుంచి 20 డోర్లు ఉన్నాయి. ఏ దాంట్లో నుంచి ఎవడో వస్తాడో తెలియకుండా వెపన్స్ అనేసరికి అందరూ భయపడ్డారు. బట్ వెపన్ తీసుకొని నేనే లైవ్లో వెళ్ళాం. మా ఆఫీసర్లు కూడా చాలా వేగంగా రియాక్ట్ అయ్యారు. అందరూ ఆఫీసర్లు టోటల్ అయ్యారు. ఆర్మ్డ్ ఫోర్స్ ప్లస్ ఎస్పీ సార్ అందరి డైరెక్షన్లో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా 2 లోపల ఉన్నారంటే ఇప్పటిదాకా ఆక్టోపస్ వాళ్ళతోనూ మిగిలిన ఆర్మ్డ్ ఫోర్స్తో సెర్చ్ చేశాం. 2 లేరు, బట్ వాళ్ళిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారనేది మనకు ఎవిడెన్స్ ఉంది. దాని మేరకు ఫర్దర్గా వాళ్ళ మీద టీమ్స్ పంపించాం. సార్ లోపల డబ్బులు ఏమన్నా వచ్చాయని ఇతనికి ఏమన్నా అయితే లోకల్ వ్యక్తి ఒక అతను ఉన్నాడు ఈ ముఠాలో అంటున్నారు, ఇతనికి ఏమన్నా రెక్కి నిర్వహించారా ముందు ఏదైనా ఫస్ట్ టైం ఇటు నేరు? అది పూర్తిగా నేను విచారించి మళ్ళీ మీకు చెప్తాను. అలా కూడా అని అంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఇంట్రాగేషన్ అయిన తర్వాత మీకు ఏమన్నా బ్యాంకు చోరీకి ట్రై చేశారు? బ్యాంకు ఎట్టి పరిస్థితి లేదు. అన్ని సీసీ కెమెరాలు చెక్ చేశాం. డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోకే వెళ్ళారు. ఆ పర్సన్ దగ్గర ఆ ఇంట్లోకే వెళ్ళారు. సరే, ఎవరికైనా గాయాలైనాయి? ఒక పర్సన్కి చేతికి గాయమైంది. కుడి చేతి కాల్పులు ఏమైనా జరిపారంటున్నారు? లేదు, ఏం కాల్పులు లేదు. వాళ్ళ దగ్గర ఉన్న డమ్మీ పిస్టల్ 2 కూడా తీసుకున్నాం. ఇంకా వాళ్ళ సంబంధించినంత ఎవిడెన్స్ ఉంది, దాన్ని తీసి మళ్ళీ ఫర్దర్ ఏ ప్రాంతానికి సంబంధించిన మీ విచారణలు ఏమన్నా బయటపడ్డారు? అది కర్నూలు, నంద్యాల, అనంతపురం అని బేసిక్గా వాళ్ళు మనకు చెప్తున్నారు. కానీ మనల్ని ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారా జినైన్ అన్నది పూర్తిగా విచారించుకుంటే అప్పుడు నిర్ధారణ. టీమ్ లీడర్ లోకల్ అంటున్నారు, అది ఎంతవరకు అని కూడా సమాచారం ఉంది. అందులో ఏమైనా అతనికి ఏమైనా వ్యక్తిగతంగా ఉన్నాయా లేదా జినైన్గానే దొంగతనానికి వచ్చారా అన్నది పూర్తిగా విచారించుకుని మీకు తర్వాత ప్రజలకు. ఏదైతే 6 చోరీకి పాల్పడడానికి ప్రయత్నించారో అయితే 2 పరారయ్యారు, 4 తమ అదుపులో ఉన్నారు. వీరిని గాలిస్తున్నాము. వీరి కోసం ఏదైతే ఇద్దరి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. అసలు ఎందుకు వచ్చారు, వీరి మోటివ్ ఏంది, గతంలో ఏదైతే ఈ దుకాణ యజమానికి కానీ అతను ఏదైతే ఈ టీంకి లీడ్ చేస్తున్న సుబ్రహ్మణ్యం రెడ్డికి కానీ ఎలాంటి సంబంధాలు ఉన్నాయా, ఏదైనా ఈరోజు నిన్న ఇతని ఇంటికి ఏదైనా డబ్బులు అదనంగా వచ్చాయా అన్న విషయం తెలుసుకొని చోరీకి యత్నించారా అన్న విషయంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నామని సిఐ నెట్టికంటయ్య అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చిత్తూరు నుంచి. ఇక చిత్తూరులో అయితే 2 దొంగల కోసం అయితే ప్రస్తుతం గాలింపు కొనసాగుతోందన్నారు పోలీసులు. ఇటు ప్రస్తుతం మనం ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా చూడొచ్చు. ఆ దొంగలైతే లోపలికి ఎంట్రీ ఇస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దాదాపు 5 దొంగలు అక్కడికి ఎందుకు వెళ్లారు అనేది కూడా ఇప్పుడు పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ దొంగలు ఇటు డమ్మీ గన్స్తో అక్కడ కాల్పులు జరిపారు. లోపలికి ప్రయత్నించేందుకు కూడా వాళ్ళు చేశారు. కానీ అక్కడే షాప్ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాకచక్యంగా బయటకు వచ్చేసి ఆ దొంగలంతా కూడా లోపలే బంధించారు. వెంటనే కూడా అక్కడ స్థానికులంతా కూడా అప్రమత్తమై ఇటు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో 5గురిలో అయితే 3 పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రస్తుతం మరో 2 కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. వారంతా కూడా ఇటు చిత్తూరు జిల్లాకు చెందిన వారుగా కూడా ఇప్పటివరకు అయితే పోలీసుల విచారణలో తేలింది. ఇక ప్రస్తుతం చిత్తూరులో పరిస్థితి ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్.
ప్రసన్న, ఏదైతే ఉదయం 6:30 గంటలకు చిత్తూరులోని సంతపేటలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్లో చోరీకి యత్నం జరిగింది. ఏదైతే సీసీ ఫుటేజ్లో కూడా మనం గమనించవచ్చు. ఈ డోర్ ఎంట్రీ నుంచే లోపలికి వెళ్ళారు 6 దొంగలు. ఒక ఓమ్ని వ్యాన్లో ఇక్కడికి చేరుకున్న తర్వాత వారు లోపలికి వెళ్ళారు. అక్కడ యజమాని చంద్రశేఖర్ పైన రాడ్తో దాడి చేశారు. ఇటు నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత వారు నేరుగా అటు దుకాణంలోని లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళారు. ఆ పైకి వెళ్ళిన తర్వాత లిఫ్ట్లో మొదటి ఫ్లోర్లో యజమాని మీద దాడికి యత్నించారు. అది గ్రహించిన అతను కేకలు వేయడం, స్థానికులు కూడా అలర్ట్ కావడంతో నలుగురిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. మొత్తం మీద ఒకరు పైనుంచి దూకడంతో గాయపడ్డాడు. మరో ముగ్గురిని లోపలే పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఒకరి చేతికి గాయమైంది, యజమాని పైన తలకు కూడా గాయమైన పరిస్థితి. మొత్తం ఏదైతే పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్కు సంబంధించి ఇతను ఈ నగరంలో 3 దుకాణాలు నిర్వహిస్తున్నాడు. ఆర్థికంగా స్థితిమంతమైన వ్యక్తి కూడా కావడంతో ఇతని మీద రెక్కి నిర్వహించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తుంది. చిత్తూరులోని గిరియంపేటకు చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి అనే వ్యక్తి కీలక పాత్ర వహిస్తున్నట్లు తెలుస్తుంది. అతను ఈ టీం లీడర్గా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం అనంతపురము, కడప, కర్నూలుకు సంబంధించిన వ్యక్తులు, నంద్యాలకు సంబంధించిన వ్యక్తులను తన ముఠాలో చేర్చుకుని ఓమ్ని వ్యాన్లో ఇక్కడికి వచ్చాడు. ఈ సందర్భంగా ఉదయం పైకి వెళ్ళిన తర్వాత ఏదైతే అతని మీద దాడికి ఎత్తించడమో ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పోలీసులు 7 గంటల లోపుగా ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులు వచ్చే లోపలే స్థానికులు కొంతమందిని పట్టుకున్నారు. అదేవిధంగా పోలీసులు మొత్తం 4 ఇక్కడ అదుపులోకి తీసుకున్నారు. 2 పరారయ్యారు. పరారైన వ్యక్తి ఒకతను నడిచి వెళ్తుండగా పీలేరు రహదారిలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం మీద అయితే మొదట పైన 2 అనుమానిత దొంగలు ఉన్నారు, వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయనే ప్రచారం జరగడంతో పోలీసులు ఏదైతే ఇటు తిరుపతి నుంచి ఆక్టోపస్ బృందాలను కూడా పిలిపించారు. వారు కూడా కొంతసేపు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే విచారణలో ఉన్న 4 పూర్తిగా సమాచారం ఇవ్వడంతో ఎలాంటి దొంగలు లేరని సమాచారం తెలపడంతో మొత్తం ఈ ఏరియాలో ఉన్న ట్రాఫిక్ను మొత్తం క్లియర్ చేశారు. అదేవిధంగా మొత్తం ఇక్కడ ఉన్న బందోబస్తునంతా తగ్గించి వేశారు. మొత్తం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈ ప్రాంతం మొత్తం పోలీస్ దిగ్బంధంలో ఉంది. లోపల ఉన్నవారు మారణాయుధాలతో ఏమైనా దాడి చేయవచ్చు అనే భయంతో అటు అందరినీ ఖాళీ చేయించిన పరిస్థితి. మొత్తం మీద మొదటి ఫ్లోర్లో ఈ గొడవ జరిగింది. మరోవైపు ఇక్కడ ఉన్న ఐడిబిఎల్ బ్యాంకుకు సంబంధించి లోపల ఏమైనా దొంగలు చొరబడ్డారా అన్నా కూడా అనుమానంతో పోలీసులు తర్వాత ఆక్టోపస్ బృందాలను లోపలికి పంపి అనువనువును గాలించారు. ఏమైనా చోరీకి పాల్పడ్డారన్న, ఈ బ్యాంకు చోరీకి ఏమైనా ప్రయత్నించారన్న ఆ కోణంలో కూడా పరిశీలించారు. అయితే కేవలం పుష్ప కిడ్స్ వరల్డ్లోనే చోరీకి కోసం ప్రయత్నం జరిగింది. ఇతనికి ఏదైనా బయట నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 5 ఉన్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. వీరు ఒక ఓమ్ని వ్యాన్లో ఇక్కడికి చేరుకున్నారు. ఓమ్ని వ్యాన్లో వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ ఉన్న విద్యుత్ పోల్ వద్ద ఓమ్ని వ్యాన్ పెట్టి ఆ తర్వాత వారు లోపలికి ఈ ఎంట్రీ ద్వారా వెళ్ళారు. సుమారు 1 గంట లోపుగానే వారిని పట్టుకున్నారు. 6:30కు వెళ్ళిన వారిని 7:30 లోపుగా పోలీసులు పట్టుకొని స్టేషన్కి తరలించారు. మరోవైపు 10 గంటల వరకు ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మరోవైపు ప్రస్తుతం వారి విచారణ కొనసాగుతుంది. విచారణలో ఈ సుబ్రహ్మణ్యం రెడ్డి అనే వ్యక్తి కీలకమైన వ్యక్తిగా తెలుస్తుంది. అతనే ఈ చోరీకి మొత్తం వ్యూహం రచించాడు. బయట నుంచి అతనిది 20 సంవత్సరాల క్రితము సుబ్రహ్మణ్యం రెడ్డి కర్నూలు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఏదైతే ఫర్నిచర్ తయారీ షాప్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. ఫర్నిచర్ ఫ్యాక్టరీ లాగా బాగా బ్రహ్మాండంగా ఈ చిత్తూరులో మంచి పేరు ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఎందుకు ఈ చోరీ ముఠాలోకి వచ్చాడు, ఎందుకు ఈ చోరీకి పాల్పడడానికి ప్రయత్నించాడు అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఎక్కడా లేని విధంగా ఉదయం 6:30 గంటలకు చోరీకి రావడం కూడా వీరు కావాలనే ఆ టైంలో వచ్చారా, లేకపోతే ఏదైనా వేరే కారణంతో వచ్చారా, ఏదైనా సెటిల్మెంట్ కోసం వచ్చారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంటే ఉదయం 6:30 గంటలకు ఏ దొంగలు దోపిడీకి వచ్చే అవకాశం లేదు. కేవలం ఏదైతే పంచాయతీకి కానీ సెటిల్మెంట్ చేయడానికి కానీ వచ్చి ఉంటారు అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అటు దొంగతనం కోణమా లేకపోతే ఈ సెటిల్మెంట్ కోణమా, ఈ కోణంతో పాటు అసలు ఎందుకు వీరు ఇతనికి ఏదైతే ఈ చంద్రశేఖర్కు సుబ్రహ్మణ్యం రెడ్డికి గతంలో ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, ఇతనికి సంబంధించి ఏదైతే ఇతని 3 దుకాణాలు ఇలాంటి పుష్ప కిడ్స్ వరల్డ్ చిత్తూరులో 3 దుకాణాలు నిర్వహిస్తున్నాడు. ఈ దుకాణాలకు సంబంధించి అతను ఏదైనా వీరి మధ్య లావాదేవీలు నడిచాయా, వీరి మధ్య లావాదేవీల్లో ఏమైనా సుబ్రహ్మణ్యం రెడ్డికి ఇతను డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందా, లేకపోతే సుబ్రహ్మణ్యం రెడ్డి ఇతనికి ఏదైనా బకాయిలు ఉన్నాడా, అప్పులు ఏమన్నా ఉన్నాడా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. మొత్తం మీద ఆర్థికంగా స్థితివంతుడైన చంద్రశేఖర్ వద్దకు పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చిందన్న కోణంలోనే ఈ ప్రస్తుతం పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. మొత్తం మీద పట్టపగలు ఈ విధంగా రావడము, ఆయుధాలు కత్తులతోనూ రాడ్లతోనూ అదేవిధంగా డమ్మీ పిస్తోల్ అని చెప్తున్నారు. కానీ అది
ఎలాంటి తుపాకీ అన్నది పోలీసులు పూర్తిగా తెలపాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు తర్వాత తెలుపుతామంటూ కూడా ఎస్పీ చెప్తున్నారు. ప్రస్తుతానికి సిఐ చెప్పిన దాని ప్రకారం ఉదయం 6:30 గంటలకు వారు వచ్చారు. 7 గంటల లోపల 7:30 లోపల వారిని పట్టుకోగలిగాము. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. సీసీ ఫుటేజ్ క్లియర్గా దొరికింది. అదేవిధంగా ఏదైతే స్థానికులు కూడా పెద్ద సహకారం అందించారో మొత్తం ఫోర్స్ మొత్తం ఇక్కడికే చేరి మొత్తం అలర్ట్ చేయడంతో పాటు ఈ ప్రాంతాన్ని దిగ్బంధనంలో తీసుకొని దొంగలు ఎక్కడూ పోకుండా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. అయితే ఒక దొంగ పైనుంచి కిందికి దూకడం వల్ల అతను తీవ్రంగా గాయపడ్డాడని, అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని కూడా తెలుస్తోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్. సార్ ఒక నిమిషం సార్, వీళ్ళు బ్యాంకులోకి రాలేదు సార్.